నీకు విలువ పెట్టు కొనడానికి ఇప్పుడు నీకు విలువ ఎంత? ఉదాహరణకి ఇక్కడ మొబైల్ ఫోన్ కనబడుతుంది కదా, మొబైల్ ఫోన్ కొత్తదే. దానికి ఒక రేట్ ఫిక్స్ చేయొచ్చు. ఫిక్స్ చేసిన రేటుకి నువ్వు కొనాలి, తప్పదు. ఎందుకు సార్ అంటే కొత్తదే. ఇక్కడ రాయబడింది చూసావా, విలువ పెట్టి కొనబడిన వారు అని. ఏమని? ఎలాంటి పరిస్థితుల్లో కొన్నాడు తెలుసా దేవుడు నన్ను? నువ్వేమి ఒక మంచి స్థాయిలో ఉన్నప్పుడు కొనలేదు దేవుడు. మనం ఇంకనూ పాపములో ఉండగానే గాడ్ పేడ్ ఏ ప్రైస్. నువ్వు విలువ పెట్టి కొనబడ్డావంటే నాకేదో పెద్ద విలువ ఉంది అనుకోకు. అసలు విలువ లేని నీ జీవితాన్ని, వెలలేని నీ జీవితాన్ని హీ పేడ్ ఏ ప్రైస్. విలువలేని నీ జీవితానికి ఆయన తన రక్తమును క్రయధనముగా అప్పగించాడు.